ఏబీపీఎస్లో జేఎల్ నోటిఫికేషన్స్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి, ఎలిజిబిలిటీ ఏంది, దీనికి ఫీజు ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనేసి మనము డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చిన. జేఎల్ నోటిఫికేషన్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఏపీపీఎస్సీ వాళ్ళు. అందులో వచ్చేసి 47 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఎలిజిబిలిటీ ఏంది, ఫీజు ఎంత ఉంది, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఆన్లైన్లో అనేసి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇవన్నిటికీ వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 20 వరకు ఉంది అండి లాస్ట్ డేటు. మనకి ఇది క్యాండిడేట్ హూ ఆర్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ కెన్ అప్లై బిట్వీన్ 31st జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు. పీపీఎస్సీ జేఎల్ నోటిఫికేషన్లో వచ్చేసి హూ ఆర్ మీట్ సర్టెన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నీడ్ టు నో ద అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 20. ఈచ్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ మస్ట్ నో అప్లై ద యాక్టివేట్ ద ఇగో లింక్ ఉంది కదా, ఈ లింక్ని మీరు ఆన్లైన్ టైప్ చేసుకోండి, గూగుల్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది. పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ లెక్చరర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గురించి, డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్. వేకెన్సీస్ 47. ఏపీపీఎస్సీ 31st జనవరి నుంచి ఫిబ్రవరి 20 వరకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 20 లాస్ట్ డేటు. మనకు వెబ్సైట్ వచ్చేసి లింక్ ఇక్కడ ఉంది. లింక్ రాకపోతే మనం గూగుల్లో ఈ లింక్ని మనం టైప్ చేస్తే వస్తుంది. మనం ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి మనము అన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన డీటెయిల్స్ ఇఫ్ యూ వాంట్ టు అపాయింటెడ్ యాజ్ ద జూనియర్ లెక్చరర్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ ఉంటాయి కదా, యూ కెన్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ఆన్లైన్ ఫామ్ ఎట్ ద ఇనిషియల్ స్టేజ్ టు అవాయిడ్ ద లాస్ట్ మినిట్ రష్ error free application process. Stay tuned to get more details about the recruitment drive. కొంచెం బిఫోర్గా వేసుకోండి, లాస్ట్ మూమెంట్లో చేసుకోకండి. బర్రీగా బిఫోర్ చేసుకుంటేనే మంచిది కదా. ఇక్కడ చూడండి, మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ కానీ మాస్టర్ డిగ్రీ కానీ రెస్పెక్ట్ సబ్జెక్ట్లో యూజీసీ రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ ఉండాలి. 50% మార్క్స్ ఉండాలి. ఏజ్ 30 years వరకు ఎలిజిబుల్. మనకు ఏజ్ వచ్చేసి రిలాక్సేషన్ రిజర్వ్డ్ అబోవ్ 18, బిలో 30, అప్ టు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ మెయిన్ అండి, రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ ఉన్న వాళ్ళు ఈ జేఎల్కి ఎలిజిబుల్. సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే పోస్ట్ జూనియర్ లెక్చరర్ గవర్నమెంట్ కాలేజ్ కన్సిస్ట్ ఆఫ్ 2 stages విచ్ ఆర్ ద రిటర్న్ ఎగ్జామ్ and CPT. Candidate need to know those who will clear the first stage selection process will be called second stage కి ఫస్ట్ క్లియర్ అయితే సెకండ్ స్టేజ్కి కాల్ చేస్తారు. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్, తర్వాత సిపిటి. రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అయిన వాళ్ళకి సిపిటికి కాల్ చేస్తారు. అది కూడా క్లియర్ అయితే ఫైనల్ లిస్ట్ అనేది ఓవరాల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. లిస్ట్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీపీఎస్సీ జేఎల్ ఎగ్జామ్ డేట్. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ఆర్ మే అనేసి across the state at various exam center. వన్స్ ఎగ్జాక్ట్లీ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. ఏప్రిల్ ఆర్ మేలో ఉండొచ్చు అనేసి చెప్పడం జరిగింది. నాట్ ఎట్ అనౌన్స్డ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏమి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఏప్రిల్లో మేలో ఉండొచ్చు, ఎందుకంటే ప్రిపేర్ అవ్వడం కోసం రఫ్లీగా ఇట్లా అనేది ఎగ్జామ్ డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 20 లాస్ట్. ఫీజ్ డీటెయిల్స్కి వస్తే ఇండివిజువల్ నీడ్ 250 రూపీస్ అండ్ 120 పర్సింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు. అయితే క్యాండిడేట్ హూ బిలాంగ్ టు ద రిజర్వ్ కేటగిరీ ఈజ్ రిక్వైర్డ్ 120. రిజర్వ్ నీడ్ మనకు ఫీజ్ డీటెయిల్స్ చూస్తే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంది. 250 అండ్ 120 ప్రాసెసింగ్కి 120, ఇది 250 ఏమో ఫీ. అయితే ఎగ్జామినేషన్ ఫీ మొత్తం క్యాండిడేట్ ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్ ఉంటారు కదా వాళ్ళకు వచ్చేసి ఓన్లీ 120 రూపీస్. ఇక 250 ఉంది కదా, కాదు 120. అది అవుట్ విజిట్ మనము వెబ్సైట్ ఇచ్చినాక వెబ్సైట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ చేసేసి ఫిల్ చేయాలి, పర్సనల్ డీటెయిల్స్ అని ఫిల్ చేసి అటాచ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయాలి. రిక్వైర్డ్ సైజులో అక్కడ ఇచ్చిన సైజు ఉంటుంది, ఏ సైజు ఆ సైజు చేసిన తర్వాత రిక్వైర్డ్ అమౌంట్ పే చేయాలి. పే చేసి
సబ్మిట్ చేయాలి. అది వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అవుతుంది, కొన్ని డాక్యుమెంట్స్ అడిగితే అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఫీజు అడిగితే ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనము అప్లై చేసినాం అన్నట్లు ఒక ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి మన దగ్గర పెట్టుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, ఎగ్జామ్ పోస్ట్ ఆఫ్ ద జేఎల్ లైక్ టు అడ్మినిస్ట్రేటెడ్ ఏపీఎస్సి సిబిటి మోడల్ దేర్ విల్ బి 2 పేపర్స్ ఉంటాయంట. 150 will be asked and paper 1 paper 2 each question will be 1 mark 2 mark respectively to touch the maximum number of questions in each paper. Individual will get an exam time duration 2.5 hours exam time ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. 150 ఉంటుంది అన్నమాట. ఇది మీ ఫ్రెండ్స్ కంపల్సరీ మిస్ అవ్వకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.